వైసీపీ 1000 రోజుల పాలనపై టీడీపీ బుక్. మచిలీపట్నంలో పేదల ఇళ్ల కూల్చివేత, కార్లో చెలరేగిన మంటలు, త్రుటిలో తప్పించుకున్న ప్రయాణికులు. ఇలాంటి టాప్ 9 ఏపీ న్యూస్ ఇప్పుడు చూద్దాం. వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా దివంగత ఎమ్మెల్సీ కరీమున్నీసా తనయుడు ఎండీ రుహుల్లాను ఎంపిక చేసింది. ఈ మేరకు సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ చేతుల మీదుగా ఎండీ రుహుల్లా బీఫామ్ అందుకున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి వెల్లంపల్లి, రుహుల్లా తండ్రి పాల్గొన్నారు. రేపు నామినేషన్ వేయనున్నారు రుహుల్లా. జగన్ పాలనపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు అచ్చెన్నాయుడు. 1000 రోజుల పాటు విధ్వంస, దుర్మార్గపు పాలన కొనసాగిందని మండిపడ్డారు. టీడీపీ పార్టీ ఆధ్వర్యంలో జగన్ 1000 రోజుల విధ్వంస పాలనపై బుక్ రిలీజ్ చేశారు. రాష్ట్రంలో వైఎస్ జగన్ పాలన కుట్రలు, కుతంత్రాలతో కొనసాగుతుందన్నారు. గుంటూరులో బీజేపీ కిసాన్ మోర్చా మహాధర్నా చేస్తోంది. నష్టపోయిన మిర్చి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేందుకు శాంతియుతంగా మహాధర్నాకు పిలుపునిచ్చామన్నారు సోము. అన్ని వ్యవస్థలను ప్రభుత్వం నాశనం చేస్తుందంటూ ఫైర్ అయ్యారు కన్నా. విశాఖ జిల్లా పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి సంచలన ఆరోపణలు చేశారు. మావోయిస్టుల లేఖ వెనుక ప్రతిపక్షాల ప్రమేయం ఉండొచ్చు అన్నారు. మైనింగ్ జరగని ప్రాంతంలో బాక్సైట్ తవ్వుతున్నారని మేం సహకరిస్తున్నామని అనడంలో అర్థం లేదన్నారు. లేఖ ఎవరు విడుదల చేశారనేది దర్యాప్తులో తేలుతుందన్నారు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పేదల ఇళ్లను కూల్చివేశారు రెవెన్యూ అధికారులు. బాధితులు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించారు. పుస్తేలు తాకట్టు పెట్టి కట్టుకున్న ఇళ్లను అధికారులు దౌర్జన్యంగా కూల్చివేశారని ఆరోపించారు. ప్రశ్నించిన బాధితులను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఆయిల్ అక్రమ నిల్వలపై విజిలెన్స్ అధికారులు దాడులు చేశారు. జిల్లా వ్యాప్తంగా 150 టన్నుల అక్రమ నిల్వలు స్వాధీనం చేసుకున్నారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై కేసులు నమోదు చేశారు. మార్కెట్లో కృత్రిమ కొరత సృష్టించడం, అధిక ధరలకు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు అధికారులు. చిత్తూరులో కిలాడి గ్యాంగ్ పోలీసులకు చిక్కింది. నిఘా యాప్స్ ద్వారా యువతకు వలవేసి డబ్బులు దోచేస్తున్న ముఠాను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత నిఘా యాప్ల లింక్ పంపి అవి ఇన్స్టాల్ చేసుకున్న వెంటనే మొబైల్ హ్యాక్ చేసి అకౌంట్స్ లో డబ్బు దోచేస్తున్నారు. వారిని అరెస్ట్ చేసి 2 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. విశాఖ జిల్లా ఉద్దండపురంలో రోడ్డు ప్రమాదం జరిగింది. విశాఖ నుంచి రాజమండ్రి వెళ్తుండగా ఓ కారును వెనుక నుంచి వచ్చి మరో కారు ఢీకొట్టింది. ఆ షాక్ నుంచి తేరుకునే లోపే కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అయితే డ్రైవర్ అప్రమత్తతో త్రుటిలో నుంచి పెను ప్రమాదం తప్పింది. సేఫ్ గా బయటపడ్డారు ప్రయాణికులు. చిత్తూరు జిల్లా పుత్తూరులో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. ఏనుగులు 3 రోజులుగా పుత్తూరు వాసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఈ ఏనుగులు తమిళనాడు సరిహద్దు నుంచి చొచ్చుకొస్తున్నాయని, అయితే ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటున్నారు అటవీ శాఖ అధికారులు. తెలంగాణలో ఉద్యోగాల జాతర, 80,000 పోస్టులకు నోటిఫికేషన్. సీఎం ప్రకటనపై నిరుద్యోగుల సంబరాలు. తెలంగాణ సీఎల్పీలో జేసీ కీలక వ్యాఖ్యలు. ఇలాంటి టాప్ 9 తెలంగాణ న్యూస్ ఇప్పుడు చూద్దాం. రాష్ట్రంలో ఉద్యోగాల జాతర ప్రారంభమైంది. ఉద్యోగాల భర్తీపై అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు ముఖ్యమంత్రి కేసీఆర్. రాష్ట్రంలో వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 80,039 పోస్టుల భర్తీకి నియామక ప్రక్రియ చేపడుతున్నామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఇక నుంచి ప్రతి సంవత్సరం ఉద్యోగాల భర్తీ క్యాలెండర్ ప్రకటిస్తామన్నారు కేసీఆర్. ఖాళీగా ఉన్న 91,142 ఉద్యోగాలకు ఇవాల్టి నుంచే నోటిఫై చేస్తామన్నారు. జిల్లాల వారీగా ఖాళీగా ఉన్న ఉద్యోగాల వివరాలను వెల్లడించారు సీఎం కేసీఆర్. మానవీయ కోణంలో కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని రెగ్యులరైజ్ చేస్తున్నామన్నారు సీఎం కేసీఆర్. 7 జోన్లలో ఉన్న పోస్టులు లోకల్ గా ఉండే వాళ్ళకే చెందుతాయన్నారు. సీఎం కేసీఆర్ ను కలిశారు మంత్రులు, ఎమ్మెల్యేలు. ఉద్యోగాల భర్తీపై సీఎంకి నేతలు థ్యాంక్స్ చెప్పారు. నీళ్లు, నిధులు, నియామకాల నినాదాలు నిజమయ్యాయని, ఇది ముఖ్యమంత్రి కార్యదక్షకు నిదర్శనమని తెలిపారు. ఇక తెలంగాణ వ్యాప్తంగా బాణసంచా కాల్చి టీఆర్ఎస్ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. సీఎం కేసీఆర్ ఉద్యోగాల ప్రకటనపై ఆనందం వ్యక్తం చేశారు ఎమ్మెల్సీ కవిత. సీఎం కేసీఆర్ ఉద్యోగాల ప్రకటనతో తెలంగాణ ఉద్యమం పరిపూర్ణ సాకారమైందన్నారు. ఇకపై శాశ్వతంగా 95% ఉద్యోగాలు తెలంగాణ బిడ్డలకే వస్తాయన్నారు. మార్చి 9న తెలంగాణలో ఈ రోజు చారిత్రాత్మక రోజు అన్నారు కవిత. తెలంగాణ రాష్ట్రం వచ్చాక ఏర్పడిన ఖాళీలను ఇప్పుడు భర్తీ చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. బిశ్వాల్ కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం 191,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయన్నారు. మరి ఆత్మహత్య చేసుకున్న వారి పరిస్థితి ఏంటని జీవన్ రెడ్డి ప్రశ్నించారు.
కేసీఆర్ ప్రకటించిన జాబ్ మేళాను ప్రశంసించారు ఏపీ టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి. దేశంలో ఎక్కడా లేని విధంగా ఒకేసారి 90,000 ఉద్యోగాల ప్రకటన గొప్పగా ఉందన్నారు. టీఆర్ఎస్ కు పొలిటికల్ మైలేజ్ కూడా ఉంటుందని మెచ్చుకుంటూనే మా ఏపీలో అయితే జీతాలకే డబ్బు లేదంటూ ఏపీ ప్రభుత్వంపై చమత్కారాలు విసిరారు. అసెంబ్లీలో ఉద్యోగ నియామకాలపై సీఎం కేసీఆర్ ప్రకటన తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు సంబరాలు అంబరానంటాయి. నేటి నుంచే నోటిఫికేషన్స్ వెలువడతాయని ప్రకటించడంతో స్టూడెంట్స్ ఆనందం అవధులు లేకుండా పోయింది. పటాకులు కాలుస్తూ స్వీట్లు పంచుతూ కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకాలు చేశారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర కేసులో నిందితులను కస్టడీలోకి తీసుకున్నారు పోలీసులు. వైద్య పరీక్షల అనంతరం పేట్ బషీరాబాద్ పిఎస్ కు నిందితులను తరలించారు. ఇవాల్టి నుంచి 4 రోజుల పాటు 7 నిందితులను ప్రశ్నించనున్నారు పోలీసులు. విచారణ ప్రక్రియ అంతా చిత్రీకరించాలని కోర్టు షరతులు విధించింది. పెద్దపల్లి జిల్లా సింగరేణిలో విషాదం నెలకొంది. బొగ్గు గనిలో శిథిలాల కింద చిక్కుకున్న 3 మృతి చెందారు. 2 రోజుల క్రితం ఏఎల్పీ గనిలో ప్రమాదం జరిగింది. ఆ ఘటనలో 7లో 4 క్షేమంగా బయటపడ్డారు. మృతుల కుటుంబాలకు ₹1 కోటి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు కార్మికులు. ఈ నెల 14 నుంచి పార్లమెంటు బడ్జెట్ 2వ విడత సమావేశాలు. దేశంలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు, పెట్రోల్ ధరల పెంపు నిజమే కావచ్చు అంటున్న మంత్రి. ఇలాంటి టాప్ 9 నేషనల్ న్యూస్ ఇప్పుడు చూద్దాం. ఢిల్లీలో కేంద్ర కేబినెట్ భేటీ జరుగుతుంది. ఈ సమావేశంలో పార్లమెంట్ సమావేశాలు, రష్యా వార్పై చర్చిస్తున్నారు. ఈ నెల 14 నుంచి పార్లమెంట్ బడ్జెట్ 2వ విడత సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అయితే ఈసారి 2 సభలు ఏకకాలంలో ఉదయం 11 గంటలకే ప్రారంభమవుతాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. 2వ విడతలో ఎప్పటిలాగా సమాంతరంగా సమావేశమవుతాయి. 2వ విడత భేటీ ఏర్పాట్ల కోసం రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా మంగళవారం చర్చించారు. కరోనా జాగ్రత్తల్లో భాగంగా దూరం పాటించేందుకు సభ్యుల సీటింగ్ కోసం అదనంగా గ్యాలరీలను కూడా వినియోగిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీకి బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా థ్యాంక్స్ చెప్పారు. ఆపరేషన్ గంగ కింద యుక్రెయిన్ నుంచి తమ దేశానికి చెందిన 9 మంది పౌరులను రక్షించి సురక్షితంగా తీసుకొచ్చినందుకు ప్రధాని మోదీకి థ్యాంక్స్ తెలిపారు. అలాగే ఈ ఆపరేషన్ గంగ కింద నేపాల్, ట్యునీషియా స్టూడెంట్స్ ను కూడా రక్షించారు. పెట్రోల్, డీజిల్ ధరల పెంపు వార్తలపై స్పందించారు కేంద్ర పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పురి. ధరలు ప్రపంచ పరిస్థితులపై ఆధారపడి ఉంటాయన్నారు. ఎన్నికల కోసమే ధరలు పెంచకుండా ఆపారన్న ప్రతిపక్షాల విమర్శలు కూడా కొంతవరకు నిజమే కావచ్చన్నారు. ధరల పెంపుపై ఆయిల్ కంపెనీలే నిర్ణయం తీసుకుంటాయి. కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టడంతో కీలక నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. ఈ నెల 27 నుంచి స్కెడ్యూల్డ్ అంతర్జాతీయ విమాన సర్వీసులను ప్రారంభించాలని కేంద్రం నిర్ణయించింది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిబంధనలను అనుసరిస్తూ సర్వీసులను నడపనున్నట్టు ప్రకటించింది. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసి ఎన్నికల ఫలితాలను తారుమారు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు చాలా మంది నేతలు. ఈ విషయాన్ని ఉత్తరప్రదేశ్లోని ఓ అభ్యర్థి తీవ్రంగా పరిగణించారు. ఈవీఎంలు పెట్టిన స్ట్రాంగ్ రూమ్ వద్దకు వెళ్లి బైనాక్యులర్స్ తో పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. ఈ వీడియో కాస్త వైరల్ గా మారింది. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు కేవలం ఒక రోజు ముందు రాజకీయ పార్టీలు లడ్డూల కోసం భారీ ఆర్డర్నిచ్చాయి. లుధియానాలో విజేత అభ్యర్థుల కోసం ప్రత్యేకంగా 5 కిలోల జీత్ కే లడ్డూను సిద్ధం చేస్తున్నారు. వారు మోతిచూర్ లడ్డు, బూందీ లడ్డుతో సహా వివిధ రకాల లడ్డూలను కూడా సిద్ధం చేశారు. రక్షణ వ్యవస్థలో ఆత్మనిర్భర్ వైపు భారత్ అడుగులు వేయాలని ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ నరవానే అన్నారు. భవిష్యత్తులో యుద్ధాలను ఎదుర్కోవడానికి స్వదేశీ ఆయుధ వ్యవస్థలతో సిద్ధంగా ఉండాలని చెప్పారు. యుక్రెయిన్, రష్యా మధ్య కొనసాగుతున్న యుద్ధం ఈ పాఠాన్నే నేర్పుతోందని నరవానే తెలిపారు. దేశంలో రోజువారీ కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగింది. కొత్తగా 4,575 కరోనా కేసులు బయటపడగా మరో 145 మంది ప్రాణాలు కోల్పోయారు. అటు 7,416 మంది వైరస్ ను జయించారు. ఫలితంగా యాక్టివ్ కేసుల సంఖ్య 46,962కు తగ్గింది. దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ శరవేగంగా సాగుతోంది. యుక్రెయిన్ పై కొనసాగుతున్న రష్యా బాంబు దాడులు. మరికొన్ని గంటల్లోనే కీవ్లోకి రష్యా సేనలు. రష్యాపై 5,530 ఆంక్షలు విధించిన వివిధ దేశాలు. ఇలాంటి టాప్ 9 ఇంటర్నేషనల్ న్యూస్ ఇప్పుడు చూద్దాం. యుక్రెయిన్ పై రష్యా దాడులు కొనసాగుతున్నాయి. రాజధాని కీవ్, తూర్పు, సెంట్రల్ రీజియన్లపై 14 రోజులుగా బాంబుల వర్షం కురిపిస్తోంది పుతిన్ సేన. ఈ రోజు ఎలాగైనా కీవ్ టార్గెట్ గా విరుచుకుపడుతోంది. కీవ్ సమీపంలోకి చేరుకున్నాయి. మరికొన్ని గంటల్లోనే కీవ్లోకి ఎంటర్ అయ్యే అవకాశం ఉంది.
యుక్రెయిన్లో రష్యా బాంబుల మోత 14 రోజులుగా కీలక ప్రాంతాలపై విరుచుకుపడుతోంది. సుమీలో 500 కేజీల భారీ బాంబును కూడా ప్రయోగించింది. యుక్రెయిన్ ఆసుపత్రులు, క్లినిక్సే టార్గెట్ గా అటాక్ చేస్తోంది. రష్యా దాడిలో 10 మంది మృతి చెందారు. 2 ఆయిల్ డిపోలు ధ్వంసమయ్యాయి. 31 ఆసుపత్రులు ధ్వంసమయ్యాయి. పుతిన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ. పుతిన్ ఓ మానవ మృగమంటూ ఘాటుగా స్పందించారు. పుతిన్ యుద్ధోన్మాదం ఒక్క యుక్రెయిన్తోనే ఆగదని, మిగిలిన దేశాలపైన పుతిన్ దాడికి దిగుతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే యుద్ధం ఆపే సామర్థ్యం బైడెన్కుందన్నారు జెలెన్స్కీ. రష్యాపై ఆంక్షల పరంపర కొనసాగుతోంది. అమెరికన్ కంపెనీలు ఒక్కటొక్కటిగా రష్యాలో తమ వ్యాపార కార్యకలాపాలను నిలిపివేస్తున్నాయి. తాజాగా పెప్సికో, కోకాకోలా రష్యాలో తమ ఉత్పత్తులను నిలిపివేస్తున్నామని 2 కంపెనీలు ప్రకటించాయి. వీటితో పాటు మెక్డొనాల్డ్, స్టార్బక్స్ కూడా రష్యాపై నిషేధం విధించాయి. ఇక ఇవాళ యుక్రెయిన్లో కాల్పుల విరమణ ప్రకటించింది రష్యా. యుక్రెయిన్ ప్రజలు తరలిపోవడానికి సేఫ్ కారిడార్స్ ఏర్పాటు చేసేందుకు రష్యా అంగీకరించింది. రష్యా మాట నిలబెట్టుకోవడంతో ఆ ప్రక్రియ మొదలైంది. సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు ప్రజలు. రెడ్ క్రాస్ చిహ్నం బస్సుల్లో వీరిని తరలిస్తున్నారు. రష్యా తాత్కాలికంగా కాల్పుల విరమణ ప్రకటించినా యుక్రెయిన్లో భయానక పరిస్థితులు కొనసాగుతున్నాయి. రష్యన్ బలగాలు తమ వద్ద 3 లక్షల మందిని బందీలుగా చేసుకున్నాయని యుక్రెయిన్ విదేశాంగ శాఖ మంత్రి డిమిట్రో కులెబా ఆరోపించారు. ఓ చిన్నారి డీహైడ్రేషన్తో చనిపోయిందని కులెబా ట్వీట్ చేశారు. యుక్రెయిన్ సుమీలో చిక్కుకున్న భారతీయుల తరలింపు ప్రక్రియ ప్రారంభమైంది. దాదాపు 700 మంది విద్యార్థులను స్వదేశానికి తరలిస్తోంది కేంద్రం. ప్రత్యేక బస్సుల్లో సుమీ నుంచి పోల్టావాకు తరలిస్తారు. అక్కడి నుంచి స్పెషల్ ఫ్లైట్స్ లో స్వస్థలాలకు చేరుకుంటారు ఇండియన్ స్టూడెంట్స్. యుక్రెయిన్లోని ఇండియన్ ఎంబసీ ప్రధాని మోదీకి పాకిస్తాన్ యువతి ఆస్మా షాఫీకు కృతజ్ఞతలు తెలిపారు. యుద్ధం జరుగుతోన్న ప్రాంతం నుంచి పశ్చిమ ప్రాంతానికి వెళ్లేందుకు భారత అధికారులు తనకు సాయం చేసినట్లు పేర్కొంది. తన స్వదేశానికి తిరిగి వచ్చేందుకు పశ్చిమ సరిహద్దులకు చేరుకున్నట్లు వెల్లడించింది. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు పుతిన్ సేనలు యుక్రెయిన్ స్థావరాలపై 625కి పైగా క్షిపణులను ప్రయోగించినట్లు అమెరికా నిఘా విభాగం వెల్లడించింది. యుద్ధం మరికొన్ని రోజులు ఇలానే కొనసాగితే రష్యా భారీ నష్టాన్ని చవిచూసే ప్రమాదం ఉందని అమెరికా మరోసారి హెచ్చరించింది. మెగాస్టార్ సినిమాలో శృతి హాసన్, ప్రభాస్ తో మలయాళ టాప్ హీరో కొత్త సినిమా స్టార్ట్ చేసిన విశ్వక్ సేన్ 100 రోజుల వేడుకకు రెడీ అవుతున్న అఖండ. ఇటువంటి టాప్ 9 ఫిలిం న్యూస్ ఇప్పుడు చూద్దాం. మెగాస్టార్ హీరోయిన్ల జాబితాలో కొత్తగా ఎంట్రీ చేశారు శృతి హాసన్. బాబీ డైరెక్ట్ చేస్తున్న చిరు 154వ మూవీలో ఫీమేల్ లీడ్ గా శృతి నటిస్తారు. విమెన్స్ డే సందర్భంగా శృతిని టీంలోకి వెల్కమ్ చేస్తున్నట్టు ప్రకటించారు మెగాస్టార్. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ మూవీ ఈ పాటికే సెట్స్ మీదుంది. ఎంటర్టైన్మెంట్ వింగ్ లోకి సోషల్ ఇష్యూస్ ని కూడా ఇంక్లూడ్ చేస్తోంది ఆహా. కుబూల్ హై అనే ఫిలిం ని ఈ నెల 11న స్ట్రీమింగ్ కి రెడీ చేస్తోంది. పాత బస్తీలో ఆడపిల్లల్ని అరబ్ షేక్లతో పెళ్లి పేరుతో అమ్మేసే జాడ్యానికి ఇది తెర రూపం. ప్రణవ్ రెడ్డి డైరెక్ట్ చేశారు. రానా దగ్గుబాటి చేతుల మీదుగా ట్రైలర్ రిలీజ్ అయింది. ప్రభాస్ నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ సలార్ నుంచి మరో సర్ప్రైజ్ రెడీగా ఉంది. మలయాళ యంగ్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఈ విషయాన్ని రాధేశ్యామ్ కేరళ ప్రమోషన్స్ సందర్భంగా ప్రభాస్ స్వయంగా రివీల్ చేశారు. యువ నటుడు విశ్వక్ సేన్ హీరోగా కొత్త సినిమా ప్రారంభమైంది. దాస్ కా దమ్కి పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు నరేష్ కుపిలి దర్శకుడు. నివేదా పేత్రాజ్ హీరోయిన్ గా నటిస్తున్నారు. వన్ మే క్రియేషన్స్ బ్యానర్ తో కలిసి విశ్వక్ సేన్ సినిమాస్ బ్యానర్ పై హీరో విశ్వక్ సేన్ ఈ సినిమాను స్వయంగా నిర్మిస్తున్నారు. 30 Words 21 ఫేమ్ చైతన్యరావు హీరోగా మరో సినిమా ప్రారంభమైంది. పెళ్లి చూపుల నిర్మాత యష్ రంగినేని బ్యానర్ లో ఓ పిట్టకథ ఫేమ్ చందు దర్శకునిగా ఈ సినిమా రూపొందనుంది. ఫ్యామిలీ థ్రిల్లర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాకు సంబంధించి పూర్తి వివరాలు త్వరలో వెల్లడించనున్నారు. రవితేజ హీరోగా తెరకెక్కుతున్న కమర్షియల్ ఎంటర్టైనర్ రామారావు ఆన్ డ్యూటీ. శరత్ మండవ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ స్పెయిన్ లో జరుగుతోంది. ఇప్పటికే టాకీ పాట్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ టీం పాటల చిత్రీకరణ కోసం స్పెయిన్ చేరుకున్నారు. మార్చి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. రకుల్ ప్రీత్ సింగ్ లీడ్ రోల్ లో తెరకెక్కుతున్న బాలీవుడ్ బోల్డ్ మూవీ ఛత్రివాలి. రకుల్ కండోమ్ టెస్టర్ గా నటిస్తున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. తాజాగా డబ్బింగ్ కార్యక్రమాలు ప్రారంభించారు మేకర్స్. ఈ సినిమాను ఏప్రిల్ 29న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
బాలీవుడ్ నయా సెన్సేషన్ మాళవిక మోహనన్ తన మనసులోని కోరికను బయటపెట్టారు. వరుసగా కమర్షియల్ ఎంటర్టైనర్స్ లో నటిస్తున్న మాళవికకు ఓ లెజెండరీ హీరోయిన్ బయోపిక్ లో నటించాలని ఉందట. నేషనల్ లెవెల్లో నెంబర్ 1 హీరోయిన్ గా అనిపించుకున్న ఐశ్వర్యరాయ్ బయోపిక్ లో లీడ్ రోల్ చేయాలని ఉందని ఆమె తెలియజేశారు.